హాయ్, నేను మీ డాక్టర్ ఖుద్బుద్దీన్ అలీ. ఈరోజు ఒక డాక్టర్గా కాకుండా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఈ వీడియో చేస్తున్నాను. రీసెంట్గా చూసిన న్యూస్ నన్ను భారతదేశ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనే ఒక భయాన్ని నాలో ఉత్పన్నం చేసేలా చేసింది. నాలాగా ఎంతోమంది నా మెడికల్ ప్రొఫెషన్లో ఉండే కలీగ్స్ కావచ్చు, లీగల్గా లాలో ఉండే ఫ్రెండ్స్ కావచ్చు, వేరే బాధ్యతాయుత ప్రొఫెషన్లో ఉండే అందరూ కూడా దీన్ని చాలా క్షుణ్ణంగా చదివి దానివల్ల బాగా అప్సెట్ అయ్యారు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకు చెప్తున్నానంటే ఈ ఇన్సిడెంట్ మనకు నార్త్ ఇండియాలో జరిగిన గవర్నమెంట్ ఒక కక్ష సాధింపు చర్యలాగా తను చేస్తున్న యాక్టివిటీస్, వాళ్ళు చేస్తున్న పనులకు క్వశ్చన్ చేస్తే ఎంతవరకు అన్నా తెగించొచ్చు అనే ఒక యాక్షన్ని చూపించారు. నేను చెప్తుంది స్టోరీ ఆఫ్ టూ కిడ్స్, అభినవ్ అరోరా అండ్ అశ్వమిత్ గౌతమ్. ఇద్దరు చిన్నపిల్లలే దృష్టిలో. ఒకళ్ళు 12 ఇయర్స్, ఒకళ్ళు 14 ఇయర్స్. అంటే టీనేజ్కి అటు ఇటుగా ఉన్నారు. ఇలాంటి ఏజ్లో జనరల్గా మనం చూసుకున్నట్లయితే నార్మల్ మెజారిటీ ఆఫ్ ద కిడ్స్ ఎలా ఉన్నారు, ఏదో 7th 8th క్లాస్ చదువుతూ స్కూల్ హోంవర్క్ చేసుకోవడం, కొంతమంది ఫ్రెండ్స్తో ఆడుకోవడం, గేమ్స్ ఉండడం, ఇంకొంతమంది చెడు వ్యసనాలకు మెల్లమెల్లగా దగ్గరయ్యే ఏజ్ కూడా ఇదే. ఇది ఒకటి. ఈ ఇద్దరిలో అశ్వమిత్ గౌతమ్, ఇతను నా దృష్టిలో అండ్ నేను చెప్పే నాలాంటి చాలామంది ఆలోచన పరుల దృష్టిలో ఇతన్ని మనం హీరోగా చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇతను చేస్తున్న పని ఒక 14-year-old అయ్యి ఉండి కూడా ఢిల్లీ, లక్నోలో వీళ్ళ వర్క్ బేస్ అన్నమాట. ఇతను ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ఎవరైతే యాజ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ మనం చేయాల్సిన పనిని ఈ 14 ఏళ్ల కుర్రాడు వీడియో తీసి ఎక్కడెక్కడ ప్రాబ్లం జరుగుతుంది అనేది చేశాడు. ఆ వీడియో బాగా వైరల్ అయ్యి గవర్నమెంట్ అఫీషియల్స్ మీద, గవర్నమెంట్ మీద ఒక చెంపపెట్టులాగా అయిందనమాట. వాళ్లకు మీరు చేస్తుంది తప్పు అని. సో వాళ్ళు ఏం చేశారు, దీనికి ఆ తప్పును తెలుసుకొని ఎక్కడెక్కడైతే రెక్టిఫై చేయాలో అది చేయాల్సింది పోయి అతని మీద ఐపీసీ సెక్షన్ పెట్టి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అతన్ని అరెస్ట్ చేసే దిశగా తీసుకెళ్లారు. తర్వాత కొంచెం సమయం తర్వాత బెయిల్ ఇచ్చారు, వచ్చింది. కానీ ఇది ఒక సెన్సేషన్. జువెనైల్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం 18 ఏళ్ల లోపు పిల్లలు ఎవరైతే ఎలాంటి యాక్టివిటీస్ జరుగుతాయో వాళ్ళ మీద అవి లీగల్, ఇల్లీగల్ లేదా క్రిమినల్ రికార్డ్స్ కింద చూసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే ముందు వెనకాల ఆలోచిస్తారు. అవన్నీ చూడకుండా కేవలం గవర్నమెంట్ హయ్యర్ అఫీషియల్స్ నుంచి వచ్చిన ఆర్డర్స్ని చూసుకొని భయపడి, ఇంకా ఈ వీడియో ఎంతోమందికి తెలిస్తే వాళ్ళ లోపాలు, వాళ్ళు చేసే తప్పులు బయటపడతాయని భయపడి చేశారు. ఇది కేవలం చెప్పాలి అంటే ఒక పిరికి పంద చర్య. ఎంత భయపడుతున్నారు అంటే ఒక 14 ఏళ్ల కుర్రాడు, అతను చేసింది ఏదో కాదు, మన హక్కులేంటి, మనం చేస్తున్న రాజ్యాంగంలోని మన ఏవైతే హక్కులు ఉన్నాయో అవి ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి అనేది చేశాడు. ఇతను ఒక దళిత సామాజిక వర్గం నుంచి వచ్చిన కుర్రాడు. అతని నేపథ్యం కావచ్చు చాలా అంటే చాలా వెనకబడిన వర్గ, సామాజికంగా, ఆర్థికంగా కూడా. కానీ అతను ఒకటే చెప్తున్నాడు, చదువు అండ్ కరెక్ట్ సమయంలో మనకు దాన్ని అప్లై చేసే విజ్ఞత, ధైర్యం ఉంటే సమాజం చాలా ముందుకెళ్తుందని. ఇప్పుడు దీనికి కాయిన్కి రెండో పార్శ్యం అభినవ్ అరోరా. ఇతను 12 ఏళ్ల కుర్రాడు, చూస్తుంటారు ముద్దుగా ఉన్నాడు. ఇతను కూడా సాధారణంగా అన్ని రోజులు అతని పాత వీడియోస్ చూస్తుంటే అందరి పిల్లలాగా ఆడుకుంటున్నాడు, తిరుగుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు. మరి సడన్గా అతని పెద్దవాళ్ళ ప్రోద్బలంతోనో ఏమో తెలుసుకున్నాడు, మనకు ఎక్కడైతే మార్కెట్ ఉంటుందో దాన్ని క్యాష్ చేసుకోవాలి అన్నట్టు. ఇప్పుడు భారతదేశంలో జరుగుతుంది మత విద్వేష రాజకీయాలు కానీ, మతాన్ని వాడుకొని ఎలా డబ్బులు సంపాదించాలనే దాన్ని బాగా ఆకళింపు చేసుకొని చదువుని పక్కన పెట్టి ఇలాంటి అవతారం ఎత్తాడు, బాబాలాగా అవతారం ఎత్తాడు. అతని చుట్టూ ఒక కోటరీ అవ్వడం, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ రావడం, రాజకీయ నాయకులు రావడం, వీళ్ళందరూ వచ్చి కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకోవడం, దేవుడు పేరు చెప్పి చిలక పలుకుల్లాగా అనమాట. అది చూస్తేనే ఎవరికన్నా తెలిసిపోతుంది. ఒక సైకాలజిస్ట్గా, ఒక డాక్టర్ అయితే ఇంకా క్లియర్గా చెప్తారు. క్లియర్గా చెప్తున్నాడు, వాళ్ళ పేరెంట్స్ ఏదైతే అతనికి నేర్పిస్తున్నారో, ఫీడింగ్ చేస్తున్నారో అదే ఒక పప్పెట్ లాగా, ప్యారెట్ లాగా చిలక పలుకులు చెప్తా ఉన్నాడు.
కుర్రవాడు, అతనికి ఏం తెలుసు? నేను ఆ అబ్బాయిని కూడా తప్పు పట్టట్లేదు. కానీ అతని పేరెంట్స్ చూసుకున్నారా పరిస్థితులు, ప్రస్తుత భారతదేశ పరిస్థితులు ఏమున్నాయి? నిజం మాట్లాడితే, నీతి గురించి ఫైట్ చేస్తే, మన హక్కుల గురించి మాట్లాడితే లోపల తోసేస్తున్నారు. మతం గురించి, ఒక మతాన్ని, దాంట్లోని గొప్పతనాన్ని అలా ఇలా చెప్పి వేరే మతాన్ని విద్వేషం పెంచి చేస్తే వాటిని నెత్తికెత్తుకుంటున్నారు. సో ఈ 2 విషయాలు మనకు ఏం నేర్పిస్తుందంటే, భారత భవిష్యత్తు మనం దీన్ని ఇట్లాగే వదిలేస్తే, దీన్ని మనం ప్రశ్నించకుండా ఉంటే, ఎవరైతే గవర్నమెంట్‌లో చేస్తున్న అన్యాయాలు కావచ్చు, వీటిని బయట పెడుతూ ఉంటే, లోపలేస్తూ ఉంటే, ఎవరైతే చిన్న పిల్లలని కాకుండా మతం వైపు, మన భారతదేశాన్ని పురోగతి వైపు కాకుండా మళ్ళీ పాత రోజుల్లాకి, చీకటి రోజుల్లాకి తీసుకెళ్దాము అనుకుంటున్నారో వాళ్లకు అందలమెక్కిస్తా ఉంటే భారత భవిష్యత్తు ఖచ్చితంగా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. చూడండి వీడియోస్ ఇద్దరివి చూడండి, అశ్వమిత్ గౌతమ్వి చూడండి, అభినవి చూడండి, మీకే తెలుస్తుంది తప్పక్కడుందో. పెద్దవాళ్ళుగా ఒక భావి భారత పౌరులు వాళ్ళు, వాళ్ళ భవిష్యత్తు మనకు కనిపిస్తూ ఉంటుంది మన కళ్ళ ముందు. సో మనం ఎవరిని సపోర్ట్ చేస్తామో దాన్ని బట్టి ఉంటుంది. పెద్దవాళ్ళు కూడా ఇందులో వాళ్ళ తప్పు ఉందన్నమాట. పిల్లల్ని చదువుకొనివ్వకుండా, ప్రశ్నించే తత్వం లేకుండా, కేవలం మతతత్వవాదం లేదా జాతీయవాదం అనే ముసుగులో వాళ్ళ మనసులను మభ్యపెట్టి, వాళ్ళ ఆలోచన శక్తిని పూర్తిగా తొక్కి పెట్టేసి, ప్రశ్నించకుండా అందరితో పాటుగా గుంపులోగా వెళ్ళడం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా మంచిది కాదు. పెద్దవాళ్ళది ఏముంది, 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఓటర్లుగా తప్ప ఇక దేనికి పనికిరారు. ఒక ఏజ్ వచ్చాక కేవలం ఓట్ బ్యాంక్ వాళ్ళే. వాళ్ళ ద్వారా దేశానికి, మన భవిష్యత్తుకు పెద్దగా ఉపయోగం ఉండదు. వాళ్ళ సలహాలు తీసుకోవచ్చు కానీ. ఒక వయసు వచ్చిన పెద్దవాళ్ళు ప్రొడక్టివ్గా ఉంటారు. వాళ్ళు వాళ్ళ దైనందిన జీవితంలో వాళ్ళు చేసిన ఉద్యోగాలు అవి చేసుకోవడంలోనే వాళ్ళ జీవితం అయిపోతుంది. దేశ భవిష్యత్ అంతా ఇట్లాంటి అడాలసెంట్ ఏజ్, టీనేజ్ వాళ్ళలో ఉంది. వీళ్ళు చేస్తున్న పనులు మనం అబ్జర్వ్ చేయకపోతే మన దేశ భవిష్యత్తు కరెక్ట్గా ఉండదు. అందరూ కూడా చదువుకున్న వాళ్ళు, విజ్ఞతతో ఉన్నవాళ్ళు దీన్ని గుర్తించి ఏది తప్పు ఏది కరెక్ట్ అని మీకు తెలుసుకొని ఇలాంటి వాటిని చూడండి. అతని వీడియోస్ చూడండి. ఎప్పటికైనా ప్రశ్నించడం నేర్చుకోండి. ఈరోజు అనుకోవచ్చు, ఈరోజు మనము ఒక వర్గంలో ఉన్నాము, ఒక మెజారిటీ కమ్యూనిటీలో ఉన్నాము, మనకేం కాదులే అని. కానీ ఎప్పటికీ అలా ఉండదు. ఈరోజు ఒకళ్ళ మీద, కేవలం ఒక సామాజిక వర్గం మీద, దళితుల మీద, మైనారిటీల మీద ఒకవేళ అన్యాయం జరుగుతుంటే అదే కత్తివేటు మీ మీదకు, మన ముందుకు రావడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. వీళ్లకు కావాల్సింది ఏమన్నా చేసి, మాయ మాటలు చెప్పి, మభ్యపెట్టి, మత విద్వేషాలను రెచ్చగొట్టి ఏదైనా అందలం ఎక్కడం. దీన్ని మనం గుర్తిస్తే కనుక ఎంతసేపు చూడండి, మనము పక్కనున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ ఇట్లాంటి వాటితో పోటీ పడతాం తప్ప ఎంతో పురోగతి సాధించిన చైనా, జపాన్తో ఉండదు. వీళ్ళ మీద గెలిస్తే మనం గెలిచేసినట్టు గొప్పలు చెప్పుకోవడం ఇది కాదు. ఎంతవరకు ఉన్నదాంతో తృప్తి పడ్డాం. ఏదైతే ఈ పక్క దేశాలు, ఇందాక చెప్పిన దేశాలు మత విద్వేషాల వల్ల, మత రాజకీయాల వల్ల పూర్తిగా నాశనం అయిపోయాయి. సో మీరు, మనమందరం కూడా ఇట్లాంటి వాటిని ఇంకా ఎంకరేజ్ చేసుకుంటే భారత భవిష్యత్తు కూడా వాటిలాగే అయిపోతుంది. అలా కాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పిల్లల్ని ప్రశ్నించేటట్టుగా చేయండి. వాళ్లకు మన నైతిక విలువలు తెలియాలి, మన హక్కులు తెలియాలి. అన్యాయం జరుగుతుంటే లేవనెత్తి పోరాడే శక్తినివ్వాలి. జై హింద్. థ్యాంక్ యూ.